నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం మనం ప్రెస్ క్లబ్లో ఉన్నాము. గతంలో కాలేజీ సమస్యలపైన కావచ్చు, ఏదైతే కండిషన్స్ అండ్ టర్మ్స్ పాటించకుండా ఇష్టారీతిగా కాలేజీలు నడిపిస్తారని చెప్పేసి కాలేజీల మీద పోరాటం చేసిండు. అదే మన క్రాంతి అన్న, అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్, అలాగే సుప్రీంకోర్టులో కూడా ప్రాక్టీస్ చేస్తుండు. ఒకసారి ఈరోజు ఈ ప్రెస్ మీట్కు గల కారణాలు ఏంది, అసలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన ఆలోచన ఎందుకు వచ్చింది, మీ సమస్యలపై గలం విప్పండి అని చెప్పేసి ఒక కొటేషన్ పెట్టి విద్యార్థులకు కావచ్చు అనేక మందికి షేర్ చేశాడు. అసలు ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏందో అడిగి తెలుస్తుంది. మన నమస్తేనే. నమస్తే అన్న, చెప్పండి, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిరు, మీ సమస్యలపై గలం విప్పండి అని చెప్పేసి అన్నారు. అసలు ఏంది దీని ఉద్దేశం ఏంది? ఉద్దేశం చాలా సింపుల్. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు. ఈ రోజున్న పరిస్థితుల్లో కనీసం గోడు చెప్పుకుందామంటే కూడా దిక్కులేని పరిస్థితి. ఓకే. సో ఈరోజు యువజన పార్టీ ఒక అడుగు ముందుకేసింది. ఇక రాబోయే రోజులలో ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టబోతున్నాము. ఓకే. ప్రజా సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారానికి ఒక దారి, ఏ దారిలో వెళ్తే కరెక్ట్ అన్న దాని గురించి ప్రాపర్ గైడెన్స్ లేని పరిస్థితులు చాలా చూస్తున్నాం. వాటన్నిటిని ఒక దారిలో పెట్టి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది వివిధ జిల్లాల నుండి రావడం జరిగింది. వాళ్ళ సమస్యలు అంటే ఏ రకంగా లీగల్ గా మీరు ఫైట్ చేస్తారా? అంటే ఒక అడ్వకేట్ మీరు లీగల్ గా ఫైట్ చేస్తారా, లేదంటే ఏ రకమైన సమస్య అయినా మీరు వాళ్ళకి సాల్వ్ చేస్తారా? చాలా వరకు సమస్యలు మేము ఏవైతే లీగల్గా ముందుకు తీసుకెళ్ళగలుగుతామో అలాంటివి టేకప్ చేస్తాము. ఓకే. రెండోది ఏంటి అని అంటే, ఇప్పుడు చాలా సందర్భాలు ఉంటాయి, ఎట్లనంటే అరే కనీసం ఇది పోయి ఒక లెటర్ ఇస్తే పని అయిపోతుందా అనే సందర్భాలు చాలా ఉంటాయి. అవి దగ్గర మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఉంటాయి అన్నమాట. వాటన్నిటికీ ఒక సొల్యూషన్, ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ ఉంది, రైట్ గైడెన్స్ లేని పరిస్థితి కూడా చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే చక్కగా కార్పొరేటర్ని కలుస్తారు, ఎమ్మెల్యేని కలుస్తారు, వాళ్ళని కలుస్తారు, వీళ్ళని కలుస్తారు, సమస్యకు పరిష్కారం కాదు. ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి ఉంటాడు, స్టేట్కి చీఫ్ సెక్రటరీ కూడా ఉంటాడు, ఇద్దరిది ఒకే రకమైన హోదా. ఆయన ఎగ్జిక్యూటివ్ అయితే ఈయన లెజిస్లేచర్. కానీ ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్లు ఇచ్చినంత మాత్రం సమస్యలు పరిష్కారం కావు. చీఫ్ సెక్రటరీకి ఇస్తే సమస్యలు పరిష్కారం అవుతుంది. రేపు కోర్టులో కూడా కేసు వేస్తే ఆ చీఫ్ సెక్రటరీ పొజిషన్ అనేది ఆన్సరబుల్గా ఉంటుంది. సో ఇట్లాంటి వ్యవస్థలో చాలా 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 విషయాలు ఉన్నాయి. సో ఒక సమస్య గురించి పోరాడాలంటే కూడా కరెక్ట్గా ఒక మీన్స్ అండ్ మెకానిజం ఉండాలి. అది మేము పబ్లిక్ని గైడ్ చేసి ఆ విధంగా ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం. ఓకే అన్న, మీరు ఒక నాయకునిగా ఇందులో ముందుకు వెళ్తారా, లేదంటే అంటే పార్టీ పెట్టారు కాబట్టి పార్టీ నాయకునిగానా, లేదంటే ఒక అడ్వకేట్గా ముందుకు వెళ్తారా? ఖచ్చితంగా యువజన పార్టీ తరఫునే మేము ముందుకు వెళ్తున్నాము. ఓకే. లీగల్గా ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఏది ఏ రకంగా చేస్తే బాగుంటుంది అన్న దాని గురించి ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఓకే. కొంచెం అన్న ఒక నిమిషం అటు తిరుగు కొంచెం, అంటే అటు ఏదన్నా టైటిల్ తీసుకొని. ఓకేనా? ఓకేనా? అంటే గతంలో కూడా కాలేజీల పైన పోరాటం చేసేది, మీ పోరాటం ఎంతవరకు ఫలించింది అనుకుంటున్నాను? ఇప్పుడు ఎంతవరకు ఫలించిందంటే, ఇక దాని గురించి ఇంకా చాలా పోరాటం చేసేది బాకీ ఉంది. ఓకే. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మొన్న మాట్లాడారు, నారాయణ ఎట్లనైతే పిల్లలని దగ్గర తీస్తాడో, పిల్లల గురించి మాట్లాడతాడో, వాళ్ళని అభినందిస్తాడో, అట్లనే నేను గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లల్ని చేస్తాను అంటున్నాడు. ఈరోజు మరి గవర్నమెంట్కి కళ్ళు కనిపిస్తలేవా? నేను నిజంగా నిలదీసి అడుగుతున్నాను. ఎంతోమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఓకే. లక్షల ఫీజులు పేరెంట్స్ దగ్గర నుండి వాళ్ళ రక్తాన్ని పిండి మళ్ళీ వసూలు చేస్తున్నారు. అవి కనిపిస్తలేవా? అవునన్నా, మనం గతంలో మీరు వెళ్ళిరు, మేము కూడా వచ్చిన వారికి డైరెక్ట్ పేరెంట్స్, కొంతమంది ఏమంటారు అంటే పేరెంట్స్కే ఇబ్బంది లేదు మీకెందుకు అని చెప్పేసి కొంతమంది మనకి కామెంట్స్లో పెట్టిరు. దానిపైన మీ అభిప్రాయం అన్న? ఇప్పుడు కమెంట్స్ ఎవడన్నా పెట్టొచ్చు. ఆ కమెంట్స్ ఎట్లుంటాయంటే, మీరు కూడా కామెంట్ చేయొచ్చు, వాడు కూడా కామెంట్ చేస్తాడు, వీడు కూడా కామెంట్ చేస్తాడు. కానీ పేరెంట్స్ మాట్లాడతలేరు ఆ మాటలు. పేరెంట్స్ ఇచ్చే కంప్లైంట్స్ ఏంది అని అంటే, మా పిల్లలకు చక్కగా చదువులు చెప్తలేరు, మా దగ్గరికి లక్షల ఫీజులు దొబ్బుతున్నారు, పోయి అడిగితే ఎవడు సమాధానం ఇస్తలేడు. మీరు ఆశ్చర్యపోతారు, ఒక పేరెంట్ ఈరోజు బహుశా రావచ్చు కూడా, ఆయన చెప్పిండనమాట, వాళ్ళ అబ్బాయిది 8th క్లాస్ అయిపోయింది. 8th క్లాస్ అయిపోయినాక 9th క్లాస్కి ప్రమోట్ చేస్తుంటే వాళ్ళకు ఇక రెస్ట్ ఆఫ్ ద ఫీజ్ స్ట్రక్చర్ అంతా ఏం చేశారంటే 30% ఒకటేసారి హైక్ చేశారు. ఓకే. సో 30% ఫీజు హైక్ అయ్యేసరికి ఏంది అని అడిగితే ప్రిన్సిపల్ సమాధానం చెప్తలేడని చెప్పేసి ఇక ఏవో అడ్డమైన పొజిషన్లు పెట్టుకుంటారు కదా, స్కూళ్ళకు కూడా డీన్లు గీన్లని ఏవో పెట్టారు వాళ్ళు.
ఆయన ఫోన్ చేసి అడిగితే నువ్వెంత నీ బతికెంత అన్నాడంట పేరెంట్ని. 30% ఫీజు ఎందుకు పెంచారని అడిగినందుకే ఓకే టీసీ తీసుకొని పో అని చెప్పేసి అన్నారు. ఇది పేరెంట్స్ పరిస్థితి. ఓకే ఇప్పుడు పిల్లలకి ఏమైనా డౌట్స్ వస్తే క్లారిఫై చేస్తలేరు. ఓకే ఎన్నిసార్లు చెప్తారు మీకు అనే విధంగా వాళ్ళ ధోరణి ఉంటుంది. మీరు ఆ రోజు చూసిర్రు, వాళ్ళు ఒక్కడన్నా టీచర్లలా కనబడ్డా మీకు? లేదు. రౌడీలు, కార్పొరేటర్, మొగుళ్ళు నడిపిస్తున్నారు ఈరోజు కాలేజ్లను. ఇది కాదు కదా మనకు కావాల్సింది. మంచి ఎడ్యుకేషన్ కావాలి. పేరెంట్ పోతే టీచర్లు వణుకుతుండే. ఈ రోజు ఓకేనా, ఈ కాలేజీల పైన పోరాటం చేయాలన్న ఆలోచన మీకు ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది? మనది యువజన పార్టీ. యువత గురించి ఫస్ట్ గలం విప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశ జనాభా యావరేజ్ కనుక తీసుకుంటే వీఆర్ యంగ్ నేషన్. సో కాబట్టి మెజారిటీ ఆఫ్ ద యంగ్ పీపుల్కి బీజం లెవెల్లోనే దాన్ని కరెక్ట్గా ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇస్తే అది ఎంత పెద్దగైనా చెట్టు అయినా మంచిగా ఫ్లరిష్ కాగలుగుతుంది, ఎదగగలుగుతుంది. బట్ ఈరోజు మనకు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఈ పోరాటం అనేది గ్రాస్ రూట్ లెవెల్ నుండి స్టార్ట్ చేసినాం. ఓకేనా, ఈరోజు ప్రెస్ మీట్లో ముఖ్యంగా చర్చించే అంశాలు ఏంటి? మేము కొన్ని డిమాండ్స్ పెడుతున్నాం ప్రభుత్వం ముందు. ఓకే, ఆ డిమాండ్స్ ఫుల్ఫిల్ కావాలి. రెండోది ఏంటి అని అంటే ఈ రోజు నుండి యువజన పార్టీ ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఆర్గనైజ్ చేయబోతుంది. అన్ని జిల్లాల వారిగా ఉండొచ్చు, లేకపోతే రకరకాల చోట్లలో ఎక్కడెక్కడనైతే వెసులుబాటు ఉంటుందో ప్రజా సమస్యలన్నీ తెలుసుకుంటాం, వాటిని బయటికి తెలియజేయడం. ఎందుకంటే ప్రజా సమస్యలు ఉంటున్నాయి కానీ బయటికి తెలుస్తలేవు. ప్రతి ఒక్కడికి అజెండా ఏంది అని అంటే కులాలు ముందుకు వస్తున్నాయి, మతాలు ముందుకు వస్తున్నాయి, కానీ యాక్చువల్ ప్రాబ్లమ్స్ ముందుకు వస్తలేవు. ఈరోజు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఇష్యూ అనేది దాదాపుగా ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ ద పాపులేషన్ ఎఫెక్ట్ చేస్తుంది. ఈ విషయం అనేది ఎవరికి అర్థమైతే లేదు. సో ఇవి యాక్చువల్ ప్రాబ్లమ్స్. వీటన్నిటి గురించి మాట్లాడడం వదిలేసి అన్ని అడ్డమైన సమస్యల గురించి మాట్లాడతారు. ఓకేనా, ఈ పని అంతా అడ్వకేట్ క్రాంతి ఒకటే చేస్తుందా, లేదంటే ఎవరైనా ఎన్నుకునే యువజన పార్టీ చేస్తుంది? మొత్తం యువజన పార్టీ. ఎవరన్నా మీద ఒక చేతి కలిపిరానా ఈ మధ్యలో? చేతులు కలపడం అంటే మీరు పని బాగా చేస్తారు, మీకు మేము సపోర్ట్ ఉంటాం. అందరూ అన్ని పార్టీలలో ఉన్న Tier 2 లీడర్స్ ఎవరైతే ఉన్నారో పైన ఉన్నోడు పైసలు తింటుండన్న, కింద ఉన్న వాళ్ళకు ఏం మాట్లాడడానికి ఎవరు దిక్కుంటలేడు అని చెప్పేసి అట్లా అందరు ముందుకు రావడం జరుగుతుంది. కలిసి వస్తామంటారా పనికి? ఓకే అన్న, ఈ డిమాండ్స్ అని చెప్పేసి అన్నారు కదా ప్రభుత్వం ముందుకొని, ఏంటి ఆ డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ మేము ఒక 12 డిమాండ్స్ పెట్టినాము. ఓకే, అందులో ముఖ్యమైనది ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ ప్రతి ఒక్కరికి సండే రోజు ఖచ్చితంగా హాలిడేస్ ఉండాలి. ఓకే, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా సరే సండే బంద్. సెకండ్ థింగ్, కంప్లీట్లీ ఈ ఇన్స్టిట్యూషన్స్లలో చాలా వరకు పేరెంట్స్ని కానీ స్టూడెంట్స్ని కానీ అబ్యూజివ్ వేలో ట్రీట్ చేస్తున్నారు. అవన్నీ మానుకోవాలి కాలేజీలో. మానుకోవాలి అని అంటే ఇప్పుడు సే నో టు ర్యాగింగ్ అని కాలేజ్లో బయట ఎట్లనైతే బోర్డులు పెడతారో, మీకేమైనా ఇబ్బంది ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ప్రొవైడ్ చేసి అది 108 లాగా మొత్తం కంప్లీట్లీ స్టేట్ అంతా సర్క్యులేట్ చేసి ప్రతి కాలేజ్ బయట పెట్టిపించి దానికి ఫోన్ చేసినప్పుడు 108 ఎట్లా రెస్పాండ్ అవుతారో 24 hours అట్లా రెస్పాండ్ అయ్యే విధంగా ఒకటి ఉండాలి. మూడో విషయం ఏంటి అని అంటే అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు, చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళకు వాష్రూమ్స్లలో ప్రాపర్ శానిటరీ నాప్కిన్స్ ఇవన్నీ అవైలబుల్ ఉండేటట్టుగా చూడాలి. దిస్ ఇస్ ద థర్డ్ డిమాండ్. ఫోర్త్ థింగ్ ఏంటి అని అంటే టీచర్లు వాళ్ళు మనుషులు, వాళ్ళు టీచింగ్ చేయాలి. సేల్స్ రిప్రజెంటేటివ్లు కాదు వాళ్ళు, పోయి సీట్లు అమ్ముకోనికే. సో అట్లాంటి దందా మొత్తం బంద్ అయిపోయి వాళ్ళని టీచింగ్ వరకే పరిమితం చేసి వాళ్ళకి మీద స్ట్రెస్ లేకుండా చేయాలి. అండ్ హాలిడేస్ అందరికీ ఉండాలి. వీళ్ళకి ఇస్తాం వాళ్ళకి ఏం లేదు. హాలిడే అని గవర్నమెంట్ డిక్లేర్ చేస్తే ఆ రోజు అందరికీ ఖచ్చితంగా హాలిడే ఉండాలి. దాని వెనకాల ఒక రీజన్ ఉంటుంది కాబట్టి హాలిడేస్ అన్నప్పుడు అందరికి హాలిడే ఉండాలి. ఇంకొకటి ఏంటి అని అంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ పేరెంట్స్ ఏదైనా కాలేజ్లో జాయిన్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తలేదు. ఒక కాలేజ్ ఉంటే ఆ కాలేజ్ బయట ప్రాపర్ బోర్డు ఉండాలి, నోటీస్ బోర్డు ఉండాలి. నోటీస్ బోర్డులో ఈ కాలేజ్కి ఎన్ని సీట్ల పరిమితి ఉందో అది క్లియర్గా మెన్షన్ చేయాలి. దాని పర్మిషన్ నెంబర్ మెన్షన్ చేయాలి. దాంతోపాటు అక్కడ ఏ టీచర్స్ టీచ్ చేస్తున్నారో వాళ్ళ లిస్ట్ అనేది పెట్టాలి. ఆ లిస్టు ఒకవేళ టీచర్స్ మారే పరిస్థితి ఉంటే కనుక కాలేజ్ వాళ్ళు నోటిఫై చేసేటట్టుగా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫీజు మనం ఇంత పే చేస్తున్నాం, ఈరోజు ఇంత ఫీజు అని కమిట్ అయిన తర్వాత అది ఇన్ రైటింగ్ ప్రాపర్లీ మనకి ఇవ్వాలి. లాస్ట్ డే రోజు సర్టిఫికెట్స్ తీసుకునే విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ అందులో ₹1 కూడా ఎక్కువ కట్టే పరిస్థితి అరైజ్ కాకుండా అవే డబ్బులు వాళ్ళకు ఫీజు లాగా ఛార్జ్ చేయాలి. అండ్ ₹1 కూడా తీసుకోకుండా ప్రాపర్గా కాలేజ్ ఫీజుని క్లియర్గా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఛార్జ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు సర్టిఫికెట్స్ ఇష్యూ చాలా వచ్చింది. సర్టిఫికెట్ల కోసం స్టూడెంట్ అనేటోడు అప్లై చేయనీకైనా లేకపోతే తీసుకోనీకైనా కాలేజ్కి పోవద్దు. బోర్డే ఒక ప్రాపర్ మెకానిజం క్రియేట్ చేసి ఆ మెకానిజం ద్వారా సర్టిఫికెట్స్ ఇవ్వడము
అప్లికేషన్స్ తీసుకోవడము, ఈ ప్రాసెస్ అనేది క్లియర్గా పెట్టాలి. ఓకే. అండ్ వీటన్నిటితో పాటు ఇంకొక ప్రధానమైన డిమాండ్ ఏంటి అని అంటే, ఒకవేళ ఎవరన్నా స్టూడెంట్ కనుక సూసైడ్ చేసుకుంటే ఇమ్మీడియట్లీ ఆ కాలేజ్ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద ఒక కేసు అయితే ఫస్ట్ ఫైల్ చేయాలి. ఓకే. అండ్ ఈ కంప్లీట్ రౌడీయిజం బంద్ కావాలి అని అంటే ఈ ట్రాన్స్పరెన్సీ అనేది ఇంపార్టెంట్ సిస్టంలో. ఓకే. సో ఇట్లాంటి డిమాండ్స్ అన్నీ పెట్టుకొని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈరోజు. మీరు కనుక ఇక్కడ ఈ డిమాండ్స్ చాలా న్యాయపరమైనవి అండ్ మీ యాక్ట్లో లాలో ఉన్నాయి, అవును. ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అంటున్నాం. ఓకే. ఇవి కనుక చేయకపోతే కబడతారు. ఓకే. ఎక్కడి వరకు వెళ్తారా? ఎక్కడి వరకైనా పోనీకే రెడీ. అంతే. మేము చావంటే కూడా భయపడడం, ఓకే. వెనక పోయే ప్రసక్తి అయితే అసలు లేనే లేదు. అంతే. ఓకేనా. ఏదేమైనప్పటికీ అంటే మీ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా అభినందించటివే, ఎందుకంటే మీ స్వార్థం కోసం కాదు కాబట్టి. ఎనీవే మా ఛానల్ కూడా మీకు గతంలో సపోర్ట్గా ఉంది, ముందు కూడా సపోర్ట్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అన్న, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.